హాయ్ అండి. ఇది మనం ఇయాల ప్రిపేర్ చేస్తున్న హెయిర్ ఆయిల్ అండి. హెయిర్ ఆయిల్ అంటే మనకి వేప, తులసి, రోజ్ పెటల్స్, వట్టివేర్లు, మెంతులు అన్నీ ఏసి మనం ఇంట్లో కాస్తానండి ఇది. దీంట్లో కలోంజీ సీడ్స్, కలబంద అన్నీ వేయడం వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. కొత్త హెయిరు కొత్తవి రూట్స్ నుంచి కొత్త హెయిర్ అంతా మొలకలెత్తుతుంది. హాయిగా మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి మనకి డాండ్రఫ్ కంట్రోల్ అయితే చాలా బెటర్గా ఉంటుంది కదండి. ఇది న్యాచురల్ అండి. మంచి స్మెల్ వస్తుందండి. జాస్మిన్స్ అన్నీ వేసి కాసానండి ఇది నార్మల్గా మనకి బయట దొరికే ఆయిల్స్లా కాకుండా ఇది కొంచెం స్పెషల్ అండి. ఎందువల్ల అంటే అన్నీ మనకి తెలిసిన మూలికలన్నీ వేసి నేను ప్రిపేర్ చేశానండి. రోస్మెరీ, జటామాన్సి అండి చాలా చాలా బాగా జుట్టుని దట్టంగా పెంచుతుంది అని తెలిసిన విషయమే కదండి. అది అలా అన్నీ వేసి దీన్ని ప్రిపేర్ చేశానండి. అవిసె గింజలు ఫ్లాక్ సీడ్ జెల్ని మనం యూజ్ చేయటం వల్ల మనకి జుట్టు చాలా మంచిగా పెరుగుతుందండి. ఇలా నేను ఒకటి కాదు రెండు కాదు చాలా చేస్తున్నానండి. దీన్ని ఎవరికైనా నీడ్ ఉంటే నాకు ఒక్కసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హెయిర్ ఫాల్ కంట్రోల్కి నేను ఒక హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేశానండి. ఇది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కదా బాయిలింగ్ పాయింట్స్ ఎంత బాగా కనిపిస్తుందో. ఇదండి ఇది కొంచెం నేను ఇది ఇలా ప్రిపేర్ చేస్తున్నానండి. ఏదైనా మనం హ్యాండ్మేడ్వి కొంచెం చూసేదానికి హ్యాండ్మేడు అనిపిస్తుంది, కానీ దానివల్ల చాలా శ్రమపడి చేస్తారండి. ప్రతి మహిళ ఇంట్లో చేరి ఇవన్నీ చెయ్యాలి అంటే ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతుందో ఒకసారి ఆలోచించండి ఆ ఫీలింగ్ని. కానీ ప్రతి మహిళకి సపోర్ట్ చేయండి. కనిపిస్తుంది కదండి. ఇదండి ఓకే అండి. మందార ఆకులు, రోజ్ పెటల్స్ చూస్తున్నారు కదా, తిప్పే కొద్దీ అన్నీ కనిపిస్తూ ఉంటాయి ఇందులో. ఇదండి రోస్మెరీ లీవ్స్ అన్నీ వేసి దీన్ని ఇదండి కరివేపాకు, తులసి, గోరింటాకు అన్నీ వేస్తామండి. దీనివల్ల చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. ఓకే అండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.